నాకు ఒకటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు, అభివృద్ధి సంక్షేమము రెండు సమానంగా సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి? 2,51,162 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు కేటాయించింది ఎంత? కేవలం 40,000 కోట్ల రూపాయలే కదా. మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు? మీరు ఖర్చులేమో 2,51,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే, ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం 40,000 కోట్ల రూపాయలే. మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి? నాకు అర్థం కాల. జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 36,000 కోట్లు 37,000 కోట్లు మేము పెట్టిందే. మీరు అదనంగా ఇంకో 2,000 కోట్లు పెట్టారు. మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంత గొప్ప ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇది కాకుండా మీరు ఇందాక చెప్పారు అప్పులు పుట్టట్లేదని. మీరు రెవెన్యూ డెఫిసిట్ కిందన సుమారుగా ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 33,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్. ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ లేనిది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. ఆ డెఫిసిట్ సుమారుగా 79,926 కోట్ల రూపాయలు అంటే 1,04,000 కోట్ల రూపాయలు. ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే FRBM లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు. ఇది మర్చిపోబాకండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 10 నెలల్లో బడ్జెట్లో చూపించింది 79,000 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా 40,000 కోట్ల రూపాయలు అప్పు కనబడతా ఉంది. మీరు లాస్ట్ 10 నెలల్లోనే 1,19,000 కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే. మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో 1,04,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా, మీ 3,22,000 కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక 25% పైనే ఇవ్వకుండా, మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా, రైతు భరోసా అన్నారు ఇవ్వలే, అన్నదాత సుఖీభవ అని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవ్వలే, తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవ్వలే. సేమ్ ఇదే తరహాలో అంకెల గారిడి చెప్తే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాళ్ళు ముఖాలు చూస్తూ ఉంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు ఇది కూడా ప్రజలకు మీరు ఏ రకంగా అయితే మోసం చేశారో అదే తరహాలో మోసం కిందే వాళ్ళకి కూడా కనబడతా ఉంది. ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళకి కూడా ఏం కాన్ఫిడెన్స్ ఏం లేదు, మీరు ఇస్తారని వాళ్ళకి నమ్మకం లేదు మీ తాలూకా ఎమ్మెల్యేలకి. మరి ఇది కాకుండా ప్రతి ఇంటింటికి కూడా మీరు 18,000 ఇస్తా ఉన్నారు కదా. ఇదే మంత్రి ఆయన రామానాయుడు గారు చెప్పారు, ఆయన ఓ రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అనంటే ఒక పూతరేకులు షాప్కి ఇచ్చినట్టున్నాడు, దాని పేరేదో చించినాడు పూతరేకంట, దానికి ఇచ్చి దానికి సేల్స్ పెంచాడు ఈయన. అక్కడ వాలంటీర్లు చెప్తా ఉన్నాడు, ఏమ్మా నీకు 5,000 ఇస్తుంది, 5,000 నీకు ఏం సరిపోతుంది, మరి మీకు ద్రోహం చేస్తున్నాడు కదా, మరి మేము వస్తే 10,000 ఇచ్చేస్తాము, మీరు ఆ 10,000 వచ్చిన తర్వాత అన్నయ్యంగా నాకు 10,000 వచ్చింది అని చెప్పి మా ఇంటికి వచ్చి నాకు ఆ చించినాడు పూతరేకి ఇయ్యి అని ప్రతి వాలంటీర్కి చెప్తా ఉన్నాడు. ఆయన ఉన్న ప్రచారంలో మరి ఆ రకమైన ప్రచారం చేసావు. మరి నేను అడుగుతా ఉన్నా, 4 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి ఇవాళ ఏంటి అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ 4 లక్షల మంది వాలంటీర్లకి సంబంధించి? మీరు 10,000 రూపాయలు మీరు ఏదైతే వాళ్ళకి జీతం ఇస్తా అన్నారో, ఆనరోరియం ఇస్తా అన్నారో, ఆ 10,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు దాని ఊసే లేదు కదా. మరి ఇంత అన్యాయంగా, మరి ఇంత అక్రమంగా, ఇంత అబద్ధాలు ఆడడము ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా.